హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను విప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ పర్సన్ కోసం కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం కావచ్చు, అండ్ ఎవరి కోసం, మీ లవర్ కోసం కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరి కోసమైనా, ఎవరి కోసం ఈ రీడింగ్ ఓపెన్ చేస్తారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వంది, మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ప్రతి మాట మీతో మ్యాచ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. బికాస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరు పర్సనల్గా తీసుకోకండి. జనరల్ వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నేను చెప్తున్నాను కదా, ఎంతో కొంత మెసేజ్ అయితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయింది మాత్రమే తీసుకోండి, కనెక్ట్ అవ్వండి స్కిప్ చేసేయచ్చు. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీకు మీ పర్సన్కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో, కార్డ్స్ షఫల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే. కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే. సో లెట్స్ నాట్ వేస్ట్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పార్ట్నర్, మీ వ్యక్తి మీకేం చెప్పాలనుకుంటున్నారో పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. ఆర్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఆ పర్సన్తో మీ ఫ్యూచర్ ఏంటి, అండ్ ఈ రిలేషన్లో వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా ఏంటి, ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, సో ఇట్లా మీకు దేని పరంగా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారా, సో ఇట్లా మీకు దేని పరంగా మీ హెల్త్ గురించి కానీ, మనీ గురించి కానీ, జాబ్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్గా రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. పర్సనల్ రీడింగ్స్కి కూడా చాలా పాజిటివ్ రివ్యూ వస్తుందండి. బట్ వాళ్ళందరూ ప్రైవసీ అంటున్నారు, నేమ్స్ మెన్షన్ చేయొద్దు అంటున్నారు. కాబట్టి నేను దాని గురించి చెప్పను, మాట్లాడను ఇక్కడ. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ పర్సనల్ కాబట్టి నేను ఇక్కడ త్రూ ఛానల్ నేను మెన్షన్ చేయలేను.
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. సో వాళ్ళు ఏదో నిజం చెప్పలేకపోతున్నారంట. ఎందుకు నిజం చెప్పలేకపోతున్నారో మనం క్లారిఫికేషన్లో చూద్దాము. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. I don't know who I am anymore. The passion is too much. You are so different from everyone around me. సో తన చుట్టూతో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా డిఫరెంట్ అంట. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. I can't promise you anything. People don't believe in me. I'm afraid to lose you. సో మిమ్మల్ని ఎక్కడ లూజ్ అయిపోతానేమో అనే భయం అయితే ఈ పర్సన్కి ఉంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. సో తను మీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఆ పర్సన్కి నిజం చెప్పాలని ఉంది మీకు, బట్ ఆ పర్సన్ ఏదో నిజం చెప్పాలని అనిపించి కూడా చెప్పలేకపోతున్నారు. ఏదో మీరంటే ప్రేమ ఉంది అని చెప్పాలని కానీ, లేకపోతే మీరంటే ప్రేమ లేదు అని కానీ, సో ఈ ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకుండా ఈ పర్సన్ ఆగిపోతున్నారు. అది ఏంటో అనేది క్లారిఫై చేద్దాం. సో మీరంటే ప్రేమ ఉందని చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారు. చెప్పాను కదా, మీరంటే ఎమోషన్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్యాషన్ ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. పేజ్ ఎనర్జీ అంటే మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలని ఉంది, సారీ చెప్పి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది, లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలని ఉంది, మీకు తన ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలని ఉంది. కానీ ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. నిజం ఎందుకు చెప్పలేకపోతున్నాను? నాకు ప్రేమ ఉంది, అది ఎందుకు నేను బయట పెట్టలేకపోతున్నాను, ఎందుకు నేను చూపించలేకపోతున్నాను? మేబీ అది ఈగో వల్ల కావచ్చు, లేకపోతే ఆ పర్సన్కి షై వల్ల కావచ్చు. ఒక్కొక్కరికి మీరు ఎలా తీసుకుంటారు, మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం వల్ల కావచ్చు. ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ సారీ చెప్పాలనుకుంటున్నారు, మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీతో కలిసి జర్నీ స్టార్ట్ చేయాలి, మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ అది చెప్పలేకపోతున్నారు. చూడండి, మళ్ళీ క్లారిఫికేషన్ కూడా లవర్స్ కార్డ్. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్మేట్ కనెక్షన్ కానీ, మీరంటే ప్రేమ ఉంది అనే నిజం ఈ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరంటే ఫీలింగ్స్ రోజు రోజుకి ఈ పర్సన్కి పెరుగుతోంది. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీరంటే ప్రేమ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. అది వాళ్ళు దాచిపెట్టలేకపోతున్నారు, నిజం చెప్పలేకపోతున్నారు. మీరంటే ఇష్టం ఈ పర్సన్కి చాలా ఉందండి. మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, అండ్ మీతో యూనియన్ అవ్వాలని కానీ, మీతో రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలని ఉంది కానీ, మీతో ఈ రిలేషన్షిప్ గ్రో చేయాలని ఉందని కానీ,
మీ ఇద్దరిది లైక్ డివైన్ కనెక్షన్ అని కానీ, సో ఏంజల్సే యూనివర్సే మీ ఇద్దరిని కలిపారు అనేది కానీ ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ విషయంలో చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, మీతో కనెక్ట్ అయ్యాను అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో 2 పాజిటివ్ కార్డ్సే చూడండి. లవర్స్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా సరే, ప్రేమ ఉన్నా సరే, మీతో యూనియన్ అవ్వాలని ఉన్నా సరే, నాకు ఇట్లా నీతో మళ్ళీ కలిసిపోవాలని ఉంది, ప్యాచప్ అవ్వాలని ఉంది, నీ ప్రేమ కావాలని ఉంది, నాకు నువ్వంటే ఇష్టం, ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అనేది ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకున్నారు, బట్ చెప్పలేకపోతున్నారు. ఈ పర్సన్ మీకు తనకి మీరంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు మేబీ మీకు హింట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఫ్యూచర్ సంగతి ఏంటి అనేది ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకోవట్లేదు. ప్రెజెంట్ హ్యాపీగా ఉందా, ఫ్యూచరిస్టిక్గా కమిట్మెంట్ కానీ అట్లాంటిది నేను ఇవ్వాలో ఇవ్వలేను అది నాకు తెలీదు. బట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి జర్నీ చేసిన తర్వాత అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడే మిమ్మల్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిలేషన్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈ పర్సన్ ట్రావెల్ అయ్యేదాన్ని బట్టి డిసైడ్ అవుతారు. కానీ ఇప్పుడే ఈ పర్సన్ మీకు ఏదైనా కమిట్మెంట్ కానీ లాంగ్ టర్మ్ ఉందామని కానీ ఈ పర్సన్ చెప్పాలి అని అనుకోవట్లేదు. అది మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవడం కానీ లేకపోతే మీరు ఒకరికొకరు ఇష్టాలు కానీ అభిప్రాయాలు కానీ ఇవన్నీ కలిసిన తర్వాత మేబీ ఫ్యూచర్లో కలిసి ఉండాలా లేదా అనేది ఈ పర్సన్ డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి. మేబీ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ కాకపోయినా కొంతమందికి పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, కొంతమందికి ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా అవ్వచ్చు. న్యూ పర్సన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ 2 కార్డ్స్ కూడా న్యూ పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఇంకా కొంతమందికి మాత్రమే నాకు ఒక స్పెషల్ మెసేజ్ ఛానల్ ద్వారా వచ్చింది. మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో, అది మీకు చెప్పలేకపోతున్నారు. వాళ్ళతో కనెక్ట్ అవుతున్న విషయం మీకు చెప్పలేకపోతున్నారు. సో ఇది చాలా కొంతమందికి మాత్రమే, అది ఎవరికో మీరే డిసైడ్ చేసుకోండి. వేరే ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి. వాళ్ళ మీద కూడా ఈ పర్సన్కి ఫీలింగ్స్ ఇష్టం అనేది ఉంది. సో అది మీకు చెప్పలేకపోతున్నారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో వీళ్ళు ఏదో విషయం తీసుకోలేకపోతున్నారంట. వీళ్ళని బాధ పెడుతుంది, ఆ విషయం ఈ పర్సన్ని బాధ పెడుతుంది. అందుకే వాళ్ళు తీసుకోలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా అని చెప్పాలనుకుంటున్నారు. ఎందుకు ఏమి భరించలేకపోతున్నారు? మా వ్యూవర్స్ పర్సన్ క్లారిఫై చేయండి యూనివర్స్. చేంజ్, డెత్. నాకు తెలిసి ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా చేంజ్ అయ్యారు. చాలా చాలా చేంజ్ అయిపోయారు. ఇంతకుముందు ఈ పర్సన్ ఇష్టపడినట్టుగా ఎట్ ప్రెజెంట్ మీరు లేరు. మీరు మారిపోయారు, అందుకే వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారు. సో చూడండి, స్టార్. ఇంతకుముందు ఈ పర్సన్ని మీరు ఒక సెలబ్రిటీ లాగానో లేకపోతే ఇంకొకటి లాగానో
సో, ఈ 2 కూడా మేజర్ ఆర్కానా కార్డ్సే. మైనర్ అయితే కాదు. మీరు చాలా మారిపోయారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీలో వచ్చిన మార్పుని ఈ పర్సన్ జీర్ణించుకోలేకపోతున్నారు. లేదంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ మీలో వచ్చిన మార్పుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకొకటేంటంటే అందుకే మీరెంత బ్యాలెన్స్ చేయాలని చూసినా ఈ పర్సన్ అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య మీరు డిస్టెన్స్ పెంచుతూ ఉండుండొచ్చు. గ్యాప్ పెంచుతూ ఉండొచ్చు. మాట్లాడటం కూడా డిస్టెన్స్ పెంచి ఉండొచ్చు. సో, ఇంతకుముందు మీరే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు ఆ పర్సన్‌తో. వాళ్ళకిష్టమైనప్పుడు చేస్తారులే, లేకపోతే లేదు. వాళ్ళకిష్టమైతే మాట్లాడతారులే, లేకపోతే లేదు. నేనెంత టైము నేను ఫోర్స్ చేస్తాను. నేనెంత టైం నేను మాట్లాడు అని నేనెందుకు బ్రతిమలాడుకోవాలి అనే టైప్‌లో మీలో చేంజ్ చాలా వచ్చింది. చాలా మీరు మారిపోయారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు చాలా చేంజ్ అయిపోయావు. అంటే ఒకవేళ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నా ఏదో జస్ట్ అలా పైపైన మాట్లాడుతున్నారే గానీ, ఈ పర్సన్‌తో ప్రేమగా మాట్లాడట్లేదు. హాయ్, బాయ్ ఇంతవరకే ఉంటుంది కానీ, ఇంకా అంతకన్నా మించి ఆ పర్సన్ విషయంలో కేరింగ్ కానీ, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందని కానీ, సో, వాళ్ళ మనసులో ఏముందని కానీ, అసలు మీరు అవన్నీ ఏమీ అడగట్లేదు. జస్ట్ ఏదో హాయ్, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. డిస్టెన్స్ పెడుతున్నారు. జస్ట్ ఏదో వదులుకోకుండా బ్యాలెన్స్ అయితే చేస్తున్నారు కానీ, ఎమోషనల్‌గా కానీ, ఫిజికల్‌గా కానీ ఈ పర్సన్‌తో కనెక్ట్ అవ్వడానికి మీరు ఇష్టపడట్లేదు. మేబీ ఎక్కువగా మీరు స్పిరిచువాలిటీలో ఉంటూ ఈ పర్సన్‌ని డిస్టెన్స్‌లో పెట్టొచ్చు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఐ డోంట్ నో హూ యామ్ ఎనీమోర్. సో, వాళ్ళకి వాళ్ళెవరోనే అర్థం కావట్లేదంట. సో, చూడండి. ఎంపరర్. నాకు నేనే ఏం సాధించానో అర్థం కావట్లేదు. నా ఈగో వల్ల నేనేం సంపాదించానో నాకు అర్థం కావట్లేదు. పర్సన్ చాలా లాయల్‌గా ఉంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా లాయల్‌గా ఉన్నారు. బట్ మేబీ ఇది మీరు రిజెక్ట్ చేయడం వల్ల ఈ పర్సన్ ఇంతలా ఎమోషనల్ అవుతున్నారా లేదా అనేది నాకైతే తెలీదు. నాకు నేనే ఎవరో నాకు నేనే అర్థం కావట్లేదు. ఇంత లాయల్‌గా ఉన్నాను. ఇంత జెన్యూన్‌గా ఉన్నాను. నా జెన్యూనిటీకి వాల్యూ ఏంటి? సో, చారియట్. నా ఫీలింగ్స్‌కి వాల్యూ ఏంటి? ఇక్కడ ఇంక నేను ఎందుకు ఉండాలో, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అనే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. నీ లైఫ్‌లో నా వాల్యూ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకున్న వాల్యూ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు.
తేల్చి చెప్పేశావు. నేను ఒక ఈగోయిస్టిక్ పర్సన్‌ని. నా నాదొక డ్యూయల్ మైండ్‌సెట్ ఉన్నది. పర్సన్ చాలా చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ. మీ లైఫ్‌లో తనకున్న వాల్యూ ఏంటో తనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ పర్సన్ మేబీ అయితే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే మీ నుంచి తను మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. మూవ్ ఆన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పర్సన్. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఉంటే కనుక ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. లేదు అంటే ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. సో ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ చాలా ఎక్కువ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో ఒకవేళ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా, లేదా ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా, ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ మీ వైపు ఇష్టం మీ వైపు ఎక్కువగా ఉంది. జడ్జ్‌మెంట్. బట్ తన క్యారెక్టర్‌ని ఎక్కడ డిసైడ్ చేసి మాట్లాడతారేమో అని ఈ పర్సన్. తనకి మీరంటే ప్యాషన్ ఉన్నా కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అది ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేస్తే ఏమవుతుందో కూడా తనకి తెలియట్లేదు. సో చూడండి, సన్. మీతో కలిసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అబండెన్స్, ప్యాషన్ ఇవన్నీ కావాలనుకుంటున్నారు. మీరంటే ప్యాషన్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. జస్ట్ మీతో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఈ రిలేషన్‌కి ఎలాంటి నేమ్ ఇవ్వాలి అనేది కూడా ఈ పర్సన్‌కి అర్థం అవ్వట్లేదు. మీరంటే ప్యాషన్ అయితే చాలా చాలా ఉంది. అబండెన్స్ రావాలి, హ్యాపీనెస్ రావాలి, మీ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయాలి. సో తనని మీరు ఎలాంటి మాటలు అనకూడదు. మిమ్మల్ని కూడా తను ఎలాంటి మాటలు అనను. సో లైట్ ఎనర్జీలోకి వచ్చి ఇద్దరు ఒక్కటవ్వాలి అనేది ఈ పర్సన్‌లో ఉంది. సో యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. సో తన చుట్టూతా ఉన్న వాళ్ళలో మీరు చాలా డిఫరెంట్ అనే ఫీలింగ్‌లో మీ పర్సన్ ఉన్నారు. మేబీ తన చుట్టూతా ఉన్నవాళ్ళు స్వార్థంగా ఉండొచ్చు. తన చుట్టూతా ఉన్నవాళ్ళు ట్రెడిషనల్ అండ్ మీరు మోడర్న్ అయ్యి ఉండొచ్చు. తన చుట్టూతా ఉన్నవాళ్ళు లేకపోతే మోడర్న్ అయ్యి మీరు ట్రెడిషనల్ అవ్వచ్చు. తన చుట్టూతా ఉన్నవాళ్ళు సెల్ఫిష్ అయ్యి మీరు సెల్ఫిష్ కాకుండా ఉండొచ్చు. తన కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉండొచ్చు. లేదు అంటే తన చుట్టూతా వాళ్ళందరూ తన కోసం ఆలోచించి మీరే సెల్ఫిష్‌గా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏ ఎనర్జీ అయినా వస్తుంది. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఎందుకు మా వ్యూవర్స్ పర్సన్‌కి ఇలా అనిపిస్తుంది? మా వ్యూవర్స్ డిఫరెంట్ అని ఎందుకు అనిపిస్తున్నారు? కింగ్ ఆఫ్ వాండ్స్. మీరు చాలా మొండివాళ్ళు. అంత ఈజీగా దేనికి కన్విన్స్ అవ్వరు. మీరు చాలా అందంగా ఉంటారు. గుడ్ లుకింగ్ పర్సన్. మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే మీ మాట్లాడే విధానం కానీ సో డిఫరెంట్. మిమ్మల్ని మీరెప్పుడూ డిఫరెంట్‌గా క్యారీ చేయడానికే ఇష్టపడతారు. సో పొగిడితే మాత్రం ఈజీగా ఫ్లర్ట్ అయిపోతారు. అది కూడా చెప్తున్నా. సో
మిమ్మల్ని మీరు ఎక్కడ ఎవరి కోసం డౌన్ చేసుకోరు. మీ ఇగో వరకు వస్తే ఎవరు హర్ట్ చేసినా మీరు ఊరుకోరు. అంటే మన వాళ్ళే కదా అన్నట్టు ఎంత ఈజీగా కన్విన్స్ అయిపోరు. ఓకేలే అన్న టైప్‌లో. మిమ్మల్ని ఎక్కడ ఎవరు డౌన్ చేసి మాట్లాడినా అది మీరు తీసుకోలేరు. కొంతమంది ఫ్రెండ్స్‌లో కామెడీ చేస్తేనో, లేకపోతే ఇంకేలాగో మాట్లాడితేనో సరేలే మనవాడే కదా అని లైట్ తీసుకుంటారు. సో, అలా మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఈజీగా హర్ట్ అయిపోతారు. సో, మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ, మీ ఆప్షన్స్ కానీ చాలా వైస్‌గా ఉంటాయి. చాలా తెలివిగా ఉంటాయి. ఇది నాకు సూట్ అవుతుంది అంటేనే మీరు కంటిన్యూ చేస్తారు తప్ప, ఇది నాకు సూట్ అవ్వదు అంటే మీరు అది అక్కడితోనే స్టాప్ చేసేస్తారు. లైక్ గుంపులో గోవింద అన్న టైప్‌లో కాకుండా ఆహ్, మీకంటూ ఒక పవర్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. మీ చాయిసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అందరూ మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి. అందరూ మిమ్మల్ని గుర్తించాలి. మీ అనే టైప్‌లో ఉంటుంది. రికగ్నైజ్ అవ్వాలి. నలుగురు నన్ను గుర్తించాలి. నలుగురు నన్ను అప్రిషియేట్ చేయాలి. సో, నలుగురు నన్ను పొగడాలి. నలుగురు నా గొప్పతనం తెలుసుకోవాలి అనే టైప్‌లో సో, మీరొక యూనిక్ పర్సన్ లాగా ఉండాలి. మీరొక స్పెషల్ పర్సన్ లాగా ఉండాలి. సో, అంత ఈజీగా దేనికి కాంప్రమైజ్ అవ్వరు. సో, యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. అండ్ వేరే వాళ్ళు అదంతా ఏమి ఉండదు. మనం హ్యాపీగా ఉన్నామా? అంతవరకే చూసుకుంటారు. కానీ మీరు అలా కాదు. స్పెషల్ ఐడెంటిటీ కావాలి. దానికోసం మీరు ట్రై చేస్తారు. 4 ఆఫ్ కప్స్. సో, అంత ఈజీగా ఎవరైనా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. సో, ఎవరైనా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా చేసే ఆఫర్‌కి కూడా మీరు ఈజీగా బెండ్ అయిపోరు. నో చెప్పేస్తారు. అదే మీ పర్సన్‌కి మీరు యూనిక్ కానీ, డిఫరెంట్ కానీ అనిపిస్తుంది. సో, ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో, నిన్ను వదులుకుంటేనే నాకు నేను ఏంటి అనేది తెలుస్తుంది అని మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. క్లారిఫై చేయండి ఇన్ఫోస్. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. క్లారిఫై చేయండి. సో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతారో అది మిమ్మల్ని వదులుకుంటేనే తెలిసిందంట ఈ పర్సన్‌కి. మిమ్మల్ని ఎంత మిస్ అవుతారో, మీకోసం ఎంత డిప్రెషన్‌కెళ్తారో, మీకోసం ఎంత బాధపడతారో, మీకోసం ఎంత లోన్లీ డేస్ గడుపుతారో, మీకోసం ఎంత ఒంటరిగా ఫీల్ అవుతారో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతారో, అది మిమ్మల్ని వదులుకున్న తర్వాతే ఈ పర్సన్‌కి అర్థమైంది. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీతో ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఎందుకు అని ఈ పర్సన్ లీవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నా మీ ఇద్దరి మధ్య మాటలు ఏమీ అంత బాగలేదు అనుకుంటే ఈ పెయిన్ భరించేదానికన్నా దీన్ని శాశ్వతంగా వదిలేస్తేనే బెటర్ అనే ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్‌కి. సో, హై ప్రీస్టెస్ ఎనర్జీ. స్ట్రగుల్ ఉందండి ఈ రిలేషన్‌లో ఎందుకో. చాలా స్ట్రగుల్ ఉంది. సో, ఈ పర్సన్ స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు. గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఎమోషన్స్ అయితే ఉంది. మిమ్మల్ని డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిస్ అవుతారు. మేబీ మీ ఇద్దరి మధ్య అది సీక్రెట్ రిలేషన్‌షిప్ ఏమో అది అది నాకు తెలీదు. బట్ మదర్ ఇష్యూ కూడా ఇక్కడ సిట్యుయేషన్‌లో కనిపిస్తుంది. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ ఈ పర్సన్ మీకేది ప్రామిస్ చేయలేక నేను నీకేది ప్రామిస్ చేయలేను అని చెప్తున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే ఇది చెప్పాను. ఈ పర్సన్ మీకేం ప్రామిస్ చేయలేరు. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. సో మేబీ ఈ పర్సన్‌కి ప్రాపర్ జాబ్ లేదేమో అనుకుంటా. స్ట్రగుల్ అవుతున్నారు ఈ పర్సన్ తన లైఫ్‌లో. తనని తను ప్రూవ్ చేసుకోవడానికే ఈ పర్సన్ ఎందుకో స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే నేనంటే ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ పర్సన్‌కి చాలా ఫైట్ చేస్తున్నారు. మేబీ తన లైఫ్‌లో తనకే ఇలా ఈ పర్సన్ లైఫ్‌లో ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. వాళ్ళే స్ట్రగలింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మేబీ ప్రాపర్ జాబ్ లేదు. ప్రాపర్ ఐడెంటిటీ లేదు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలోనే ఉన్నారు. సో, ఇక మీకు కమిట్మెంట్ కానీ, లేకపోతే మిమ్మల్ని బాగా చూసుకుంటానని కానీ, ఇక్కడ ఈ పర్సన్ ఏమి మాట ఇవ్వలేరు మీకు. ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు వాళ్ళు. సో, నైట్ ఆఫ్ స్వీట్స్. బట్ థాట్స్ అయితే మీ వైపు ఉన్నాయి. మీకు దగ్గర అవ్వాలని ఉన్నాయి. ఓవర్ థింకింగ్ అయితే నడుస్తోంది. మీకోసం చాలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. తనకి మీరంటే ఉన్న ఇష్టాన్ని చెప్పాలనుకుంటున్నారు. కానీ వాళ్ళే ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో స్ట్రగుల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళేమీ ప్రామిస్ చేయలేరు. థాట్స్ అయితే మీ వైపు వస్తున్నాయి. మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది. మేబీ మీకు మెసేజ్ చేయాలని ఉంది. లేకపోతే మీతో మాట్లాడాలని ఉంది. మీ వైపు రావాలని ఉంది. మీకు కలవాలని ఉంది ఈ పర్సన్. బట్ ఇప్పుడే ఏమీ ప్రామిస్ చేయలేరు మీకు. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. సో ఈ పర్సన్ని ఎవరు నమ్మరంట. అదే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. నన్నెవరు నమ్మరు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. లేకపోతే నన్ను అనుమానిస్తారు. నన్నెవరు నమ్మరు. నా మాటలకి ఎవరు వాల్యూ ఇవ్వరు. నన్నెవరు ట్రస్ట్ చేయరు. సో టెంపరెన్స్. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ హీలింగ్. సో మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్లో హీలింగ్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎట్ ప్రెజెంట్ హీల్ అవుతున్నారు. హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. చాలా పేషెన్సీతో డీల్ చేస్తున్నారు. సో ఎవరైనా ఏమైనా మాటలన్నా ఆవేశపడట్లేదు ఈ పర్సన్. తొందరపడట్లేదు. సో అంటారా, అనుకోనియండి, నేను దానికి ఏది రెస్పాండ్ అవ్వను. నన్ను ఎంత కోపం తెప్పించేలాగా మాట్లాడుతున్నా, ఈవెన్ మీరైనా ఈ పర్సన్కి కోపం తెప్పించేలాగా మాట్లాడినా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వరు. బికాస్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో ఆవేశంలో మీరు ఏదైనా మాట్లాడితే అది ఈ పర్సన్, మీరు ఒక మాట అని తను ఒక మాట అని, సో మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో ఏంటంటే సైలెంట్గా అందుకే ఉంటారు.
సో కింగ్ ఆఫ్ కప్స్ ఇది కూడా సైలెన్సే, ఇది కూడా బ్యాలెన్సే. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదు అంటే మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే అయినా ఉండొచ్చు. అన్నీ తెలుసు కాబట్టే ఈ పర్సన్ మీ ఎంత కోపం వచ్చేలాగా మాట్లాడినా ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. తనెవరు నమ్మరు కాబట్టి తను ప్రూవ్ చేసుకోవడంలో టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకే సైలెంట్గా ఈ పర్సన్ ఉంటారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.